స్మార్ట్ ఫోన్ ఛార్జింగ్ తగ్గుతుందంటే ఎవరైనా ఏం చేస్తారు? ఏముంది, అలాంటి స్థితిలో ఎవరైనా ఛార్జింగ్ పెడతారు. వెంటనే వీలు కాకపోయినా కొంతసేపటికైనా ఛార్జింగ్ పెడతారు. దీంతో ఫోన్ ఛార్జింగ్ అవుతుంది. అయితే అది కరెక్టే. కానీ చాలా మంది ఏం చేస్తారంటే ఫోన్ పూర్తిగా ఛార్జింగ్ అయిపోయే వరకు వాడతారు. ఇక రాత్రి పడుకునేటప్పుడు ఫోన్ ఛార్జింగ్ పెట్టి పడుకుంటారు. తెల్లవారే వరకు అలాగే ఫోన్ ను ఛార్జింగ్ లోనే ఉంచుతారు. అయితే ఫోన్ 100% ఛార్జింగ్ ఎప్పుడో పూర్తవుతుంది. కానీ ఛార్జింగ్ పెట్టే ఉంచడం వల్ల దానికి ఇక ఇన్కమింగ్ వస్తున్న కరెంట్ ను ఎటు పంపాలో తెలీదు. దీంతో ఇలాంటి సందర్భాల్లో చాలా వరకు ఫోన్లు ఏవైనా ఏమవుతాయి, బ్యాటరీ పేలడం వల్ల అవి కూడా పేలుతాయి. ఈ క్రమంలో అలా ఫోన్లను రాత్రంతా ఛార్జింగ్ పెట్టి ఉంచి బ్యాటరీ పేలడం వల్ల ప్రాణాల మీదకు వచ్చిన వారు, చనిపోయిన వారు కూడా ఉన్నారు. అయితే అన్ని ఫోన్లు అలా కావు. కేవలం కొన్ని ఫోన్లు మాత్రమే అలా అవుతాయి. ఎందుకంటే ఒకప్పుడు కొత్తగా సెల్ ఫోన్లు వచ్చినప్పుడు వాటిల్లో నికెల్ బ్యాటరీలను వాడేవారు. ఇప్పుడంటే ఫోన్ బ్యాటరీలన్నీ లిథియంతోనే తయారై వస్తున్నాయి. కానీ ఒకప్పుడు ఫోన్ బ్యాటరీల్లో నికెల్ ఉండేది. అయితే వీటి వల్ల ఓ సమస్య వచ్చేది. అదేంటంటే నికెల్ బ్యాటరీ ఉన్న ఫోన్లను ఎప్పుడు ఛార్జింగ్ పెట్టినా 100% ఛార్జింగ్ పెట్టాల్సిందే. లేదని తక్కువ ఛార్జింగ్ కే తీసేస్తే అవి ఆ ఛార్జింగ్ కెపాసిటీకే ఫిక్స్ అవుతాయి. అందుకనే నికెల్ బ్యాటరీలను ఇప్పుడు వాడడం లేదు. వాటి స్థానంలో లిథియం బ్యాటరీలు వచ్చాయి. అయితే వీటిలో ఇప్పుడు క్విక్ ఛార్జ్, ఫాస్ట్ ఛార్జ్ అనే ఆప్షన్లు ఉంటున్నాయి. అందువల్ల వీటిని త్వరగా ఛార్జింగ్ చేసుకోవచ్చు. అంతేకాదు ఈ బ్యాటరీలు నికెల్ బ్యాటరీల కన్నా ఎక్కువ లైఫ్ ను ఇస్తాయి. అయితే లిథియం బ్యాటరీలను పరిమితికి మించి అంటే 100% అయినా ఛార్జింగ్ పెడితే అప్పుడు అవి పేల్తాయి. చాలా వరకు ఫోన్లు ఇలా పేలేవే. కానీ ఈ మధ్య కాలంలో వస్తున్న క్విక్ ఛార్జ్, ఫాస్ట్ ఛార్జ్ అనే ఆప్షన్ల వల్ల ఇలా బ్యాటరీలు పేలే బాధ తప్పింది. అయినప్పటికీ అవి పేలవని చెప్పలేం. కాకపోతే అవి పేలేందుకు తక్కువ అవకాశం ఉంటుందట. అయినా ఇలాంటి ఆప్షన్లు ఉన్నాయి కదా అని చెప్పి ఫోన్లను రాత్రంతా ఛార్జింగ్ పెట్టరాదని నిపుణులు చెప్తున్నారు. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఫోన్ బ్యాటరీ లైఫ్ తక్కువయ్యేందుకు అవకాశం ఉంటుంది. బ్యాటరీలో పవర్ ఉంది లేనిది సరిగ్గా తెలీదు. డివైస్ లో 100% అని చూపుతుంది. కానీ ఒక్కోసారి వెంటనే ఛార్జింగ్ అయిపోయినట్టు చూపిస్తుంది. అంటే అలాంటి బ్యాటరీలు కాలిబ్రేషన్ ఎర్రర్ కు లోనైనట్టు తెలుసుకోవాలి. అలాంటప్పుడు ఫోన్ పూర్తిగా డిశ్చార్జ్ అయ్యేంత వరకు ఉంచి అది ఆఫ్ అయ్యాక ఛార్జింగ్ పెట్టాలి. 100% ఛార్జింగ్ అయ్యే వరకు ఫోన్ ను ఆన్ చేయకూడదు. ఇలా చేస్తే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. క్విక్ ఛార్జ్, ఫాస్ట్ ఛార్జ్ అనే ఆప్షన్లు ఉన్నప్పటికీ రాత్రంతా డివైస్ ను ఛార్జింగ్ లో పెట్టి ఉంచితే అప్పుడు డివైస్ బాగా హీట్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో అవి పేలేందుకు అవకాశం ఉంటుంది. అలా పేలకపోయినా డివైస్ చాలా సేపు హీట్ అవుతుంది. అందువల్ల దాని పనితనంలో మార్పు వస్తుంది. ముఖ్యంగా బ్యాటరీ త్వరగా పాడవుతుంది. ఇక రోజంతా 2-3 సార్లకు మించి ఛార్జింగ్ పెట్టేవారు కూడా ఉంటారు. అలాంటి వారు ఏం చేయాలంటే డివైస్ లో 40 నుంచి 80% బ్యాటరీ ఉండేలా చూసుకుని వాడాలి. 40కు తగ్గితేనే ఛార్జింగ్ పెట్టాలి. అలా కాకుండా చీటికి మాటికి ఛార్జింగ్ పెడితే దానివల్ల బ్యాటరీ లైఫ్ తక్కువ అవుతుంది, త్వరగా పాడవుతుంది. కనుక ఈ జాగ్రత్తలు పాటిస్తే బ్యాటరీ లైఫ్ ఎక్కువగా వచ్చేలా చూసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.